Subscribe to Color Frames. సొంతగడ్డపై బెంగళూరుకు కేకేఆర్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 10వ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీ కేకేఆర్ మధ్య జరిగిన పోరులో కేకేఆర్ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లను చేజార్చుకోగా కేకేఆర్ ఆడిన రెండింటిలోనూ విజయం సాధించింది. విశేషం ఏంటంటే కేకేఆర్ వరుసగా 6 సార్లు ఆర్సీబీని వారి హోమ్ గ్రౌండ్లో ఓడించింది. దీంతో హోమ్ టీమ్స్ విజయాల సెంటిమెంట్కు బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ల్లోనూ ఆతిథ్య జట్ల గెలవగా 10వ మ్యాచ్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. సమిష్టి కృషితో సత్తా చాటిన కోల్కతా 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లు చక్కటి బౌలింగ్ వేశారు. మిగతా వాళ్ళను స్కోర్ చేయడంలో నియంత్రించారు. కానీ విరాట్ కోహ్లీని బ్యాటింగ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరలేపాడు. 59 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. కోహ్లీ దాటిగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. గ్రీన్ 33, మ్యాక్స్వెల్ 28, చివర్లో దినేష్ కార్తిక్ 20 పరుగులతో మెరిశారు. అయితే విరాట్ 140.68 స్ట్రైక్ రేట్తో ఆడి ఆర్సీబీకి ఆ మాత్రం స్కోర్ రాబట్టినప్పటికీ సోషల్ మీడియాలో కోహ్లీ బ్యాటింగ్ తీరును ప్రశ్నిస్తున్నారు. పంజాబ్తో జరిగిన మునుపటి మ్యాచ్లో విరాట్ 49 బంతుల్లో 77 పరుగులతో 157.14 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లో 21 పరుగులు చేశాడు. కేకేఆర్పై స్ట్రైక్ రేట్ 140.68తో పరుగులు రాబట్టాడు. అయినప్పటికీ విరాట్ సెల్ఫిష్ గేమ్ ఆడారని ఫైర్ అవుతున్నారు. నిజానికి చివరి 21 బంతుల్లో కోహ్లీ బ్యాట్ నుంచి ఒక్క బౌండరీ మాత్రమే వచ్చింది. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ కోహ్లీ స్లోగా బ్యాటింగ్ చేయడం గమనించవచ్చు. కింగ్ తన సొంత మైదానంలో బౌండరీల కోసం కష్టపడ్డాడు. కోహ్లీ వేగంతో చివరి ఓవర్లో ఆడినట్లయితే ఆర్సీబీ స్కోర్ 200 దాటి ఉండేది. అయితే ఆర్సీబీ ఓటమికి కోహ్లీని నిందించలేం. బట్ చివరిలో కోహ్లీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో మనందరికీ తెలుసు. మ్యాచ్ విజయం తనపై ఆధారపడిన ప్రతిసారి బీభత్సం సృష్టించే కింగ్ గత రాత్రి మాత్రం ఆ ప్రయత్నం చేయలేకపోయాడు. మరోవైపు కోహ్లీకి సహచర బ్యాటర్లు సహకారం అందించకపోవడం కూడా స్కోర్ భారీగా చేయలేకపోయారు. కేకేఆర్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ముందు 200 స్కోర్ ఉంచితే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఖుషి అవ్వాల్సిన విషయం ఏంటంటే T20 ప్రపంచ కప్కు కోహ్లీని ఆడించాలా లేదా అనేది ఐపీఎల్లో కోహ్లీ ప్రదర్శనపై ఆధారపడి ఉంది. కానీ విరాట్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన అందించాడు. ఫలితంగా స్ట్రైక్ రేట్ కూడా మెరుగుపడింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ పటిష్టంగా ఆరంభిస్తున్నాడు. కానీ ఇన్నింగ్స్ అంతటా ఆ స్ట్రైక్ రేట్ను కొనసాగించలేకపోయాడు. 183 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా టీంకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫలిప్ సాల్ట్ ధనాధన్ బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సునీల్ నరైన్ 47 పరుగుల తన ఇన్నింగ్స్లో 2 ఫోర్లు 5 సిక్సర్లు బాదాడు. సాల్ట్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్లు కోల్కతాను విజయం వైపు నడిపించారు. వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 4 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. సిక్సర్తో కేకేఆర్కు విజయాన్ని అందించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.